హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ చికెన్ మసాలా కర్రీ. నేనైతే ఈరోజు స్పైసీగా చికెన్ మసాలా కర్రీ చేసేసాను. ఎలా చేశానో చూసేయండి. మరి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకుని అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకుని 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 4 యాలకులు, 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు తీసుకుని గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, 2 పచ్చిమిరపకాయలు, అల్లం, ఎల్లుల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత 2 ఆనియన్స్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అవుతుండగా ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకుని 2 మినిట్స్ పాటు ఫ్రై చేశాను. ఇలా ఫ్రై అవుతూ ఉండగా ముందుగా మనం పేస్ట్ చేసుకున్న అల్లం, ఎల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకుని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిచ్చాను. ఇలా మగ్గుతూ ఉండగా ఒక టమాటాని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మగ్గిన చికెన్లో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుని తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి. తర్వాత అలా మిక్స్ చేసిన తర్వాత టమాటాలు మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత హాఫ్ కప్ కర్డ్ తీసుకుని కర్డ్ చికెన్లో వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేయండి. ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఇంకేముంది, చికెన్ మసాలా కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.